నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో చరిత్ర దిగ్విజయంగా స్వదేశీ తయారీ జిఎస్ఎల్వి ప్రయోగం నిర్దేశిత కక్షకు చేరిన జిశాట్-9 ఉపగ్రహం దక్షిణాసియాలో 7 దేశాలకు జిశాట్ సేవలు సన్నిహిత సంబంధాలకు బాటలు వేశారని ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని ప్రశంసలు ఇస్రో విజయంపై సార్క్ దేశాల హర్షాతిరేకాలు ప్రాంతీయ సహకారంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని అభివర్ణన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షే సరైందన్న సుప్రీం అత్యంత అమానుషంగా వ్యవహరించిన వారిపై ఉపేక్ష తగదని స్పష్టీకరణ తెలంగాణలో ఆశా వర్కర్ల వేతనం 6,000కు పెంపు ఏఎన్ఎం నియామకాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఇంజనీరింగ్ టాప్ 10లో 5 తెలంగాణ కుర్రాళ్లు మెడిసిన్లో గుంటూరు విద్యార్థికి 1వ ర్యాంక్ తెలుగు రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం 30 అడుగుల లోతుకు తవ్వడమేంటని సూటి ప్రశ్న ప్రయాణికులకు నూతన నిబంధనలు తెచ్చే సన్నాహాల్లో విమానయాన శాఖ జూన్ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటన వరుస విజయాలతో భారతీయ మేధోశక్తిని గ్రహాంతరాలకు చాటుతున్న ఇస్రో మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది అత్యాధునిక జిశాట్-9 ఉపగ్రహాన్ని దేశీయంగా తయారైన జిఎస్ఎల్వి F9 వాహక నౌక ద్వారా ప్రయోగించి దక్షిణాసియా దేశాలకు ఎనలేని కానుక అందించింది సమాచారం విపత్తు నిర్వహణ అనుసంధానతలో దక్షిణాసియా దేశాల్ని మరింత దగ్గర చేయనున్న ఈ ఉపగ్రహం 12 ఏళ్లు సేవలు అందించనుంది సార్క్ దేశాలకు ఒక ఉపగ్రహాన్ని కానుకగా ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష కార్యరూపం దాల్చింది ఈ కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ మిగిలిన సభ్య దేశాలకు భారత్ తిరుగులేని కానుకను అందించింది ప్రధాని అభిలాషను నిజం చేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జిశాట్-9 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన 50 మీటర్ల పొడవుండే జిఎస్ఎల్వి F9 వాహకనౌక 2230 కిలోల బరువున్న దక్షిణాసియా సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది 3, 2, 1, 0, +1, 2, 3. South Asia satellite has been successfully separated and it has been injected in its intended geosynchronous transfer orbit. With this, GSLV F09 South India satellite mission has been successfully accomplished. జిఎస్ఎల్వి శ్రేణిలో 11వదైన జిఎస్ఎల్వి F9 ద్వారా దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం కోసం భారత్ 235 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఈ ఉపగ్రహం భారత్ శ్రీలంక భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలు అందించనుంది ప్రధానంగా కేయూ బ్యాండ్ ద్వారా దక్షిణాసియా దేశాలకు వేర్వేరు సేవలు అందించనుంది టెలికమ్యూనికేషన్స్ టెలివిజన్ డిటిహెచ్ వీసాట్ టెలి ఎడ్యుకేషన్ టెలిమెడిసిన్ రంగాల్లో ఈ ఉపగ్రహం సేవలను దక్షిణాసియా దేశాలు ఉపయోగించుకోవచ్చు Heat shield which protects the satellite around 228 seconds. Heat shield has been separated at an altitude of 115 kilometers. ఇదే సమయంలో భూకంపాలు తుఫాన్లు వరదలు ఇతర ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగస్వామ్య దేశాలు పరస్పరం సంప్రదించుకుని పనిచేసే అత్యంత భద్రతాయుతమైన హాట్లైన్ సేవలను జిశాట్-9 అందించనుంది ఉమ్మడి అవసరాలు సహా ఆయా దేశాల సొంత అవసరాలను కూడా ఈ ఉపగ్రహం తీర్చనుంది ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశీయంగా తయారైన క్రయోజెనిక్ ఇంజిన్తో కూడిన జిఎస్ఎల్వి MAC-2 పనితీరును మరోసారి సరిచూసుకున్న ఇస్రో మరిన్ని భవిష్యత్ విజయాలకు బాటలు వేసుకుంది జిశాట్-9 ఉపగ్రహ ప్రయోగంతో దక్షిణాసియా దేశాల మైత్రిలో నూతన శకం ఆరంభమైందని ఆయా దేశాల అధినేతలు ఉద్ఘాటించారు ప్రయోగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన
భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక దేశాధినేతలు ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు. ప్రాంతీయ సహకారానికి ఆకాశం కూడా హద్దు కాదనేందుకు జీశాట్-9 ప్రయోగమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేయడంలో సబ్కా సాథ్ సబ్కా వికాస్ సూత్రం మార్గదర్శి కాగలదని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా ప్రజలే కాక యావత్ మానవాళి అభివృద్ధి, శాంతి, సమృద్ధతల సాధనలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని పొరుగు దేశాలకు మోదీ భరోసా ఇచ్చారు. Coming together is a sign of our unshakable resolve to place the needs of our people in the forefront. It shows that our collective choices for our citizens will bring us together for cooperation, not conflict, development, not destruction, and prosperity, not poverty. As governments, our most important task is to secure growth, development and peace for our people and communities. And I am convinced that when we join hands and mutually share the fruits of knowledge, technology and growth, we can speed up our development and prosperity. జీశాట్-9 ప్రయోగం దక్షిణాసియా ముఖ చిత్రాన్నే మార్చేస్తుందని సార్క్ దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై వారు ప్రశంసల జల్లు కురిపించారు. Today marks the day where South Asia moves from speaking about the desirability of regional integration to making it a reality. The gap between talk and action is bridged today. The imperative of regional cooperation is changed to the reality. Development in our region must become citizen-centered as all of us are trying. I congratulate you, Mr. Prime Minister, it's child-centered, it's woman-centered, it's poor-centered. And this means that our efforts to make government accessible, to launch e-governance, not only to launch it, but to expand it and coordinate it, is a giant step. The launching of this satellite signifies India's neighborhood first policy and the vision and commitment of Prime Minister Modi towards the development and prosperity of the South Asia region, as I was fully convinced that it would help address a host of issues facing the region and help strengthen people-to-people linkages. This satellite will, in no doubt, serve to improve the lives of the people of South Asia as it extends benefits in the areas of telecom, telemed, teleeducation, mapping of natural resources, and disaster management support. నిర్భయ అత్యాచారం హత్య కేసు దోషులకు ఉరిశిక్షే సరైందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2012 నాటి ఈ కేసులో దిగువ కోర్టులు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ 4 దోషులు వేసిన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన నిర్భయ ఉదంతం అత్యంత అరుదైన కేసులో ఒకటని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు దోషులకు మరణదండనే సరని తేల్చి చెప్పింది. 2012 డిసెంబర్లో యావత్ భారతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసి మహిళల భద్రతపై విస్తృత చర్చకు దారితీసిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దిగువ న్యాయస్థానాలు ఖరారు చేసిన మరణశిక్షను సవాల్ చేస్తూ దోషులు అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతి పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన 4కి ఉరే సరైన శిక్షని తేల్చి చెప్పింది. ఈ మేరకు నిర్ణయం వెలువరించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం నిర్భయపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఈ కేసులో 4 దోషులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్నది సుస్పష్టమన్న ధర్మాసనం నిర్భయ, ఆమె స్నేహితుడిపై నుంచి బస్సును పోనివ్వడం సహా సాక్ష్యాల ధ్వంసానికి అన్ని ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించింది. బాధితురాలని ఓ మనిషిగా కాక విలాస వస్తువుగా చూశారని మండిపడింది. ఈ కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ కలిసి ఒక తీర్పు రాయగా ఆ తీర్పుతో ఏకీభవిస్తూ జస్టిస్ భానుమతి మరో తీర్పు రాశారు. అందులో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులు పేద కుటుంబాలకు చెందినవారు, పిన్న వయస్కులు, జైల్లో సత్ప్రవర్తన కనబర్చినందున వారికి మరణశిక్ష నుంచి ఉపశమనం కలిగించాలన్న వాదనని ఆమె తోసిపుచ్చారు. 4 దోషులు నేరం చేసిన తీరు ముందు ఆయా వాదనలేవీ నిలబడవని జస్టిస్ భానుమతి స్పష్టం చేశారు. గాయాలు, నేర తీవ్రత దృష్ట్యా దిగువ కోర్టుల తీర్పును సమర్థిస్తున్నట్లు 3 న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
मेडिकल एविडेंस को लेते हुए, इवन डीएनए टेस्ट को लेते हुए और डाइंग एग्रेशन को लेते हुए, फिजिकल इंजरीज जो उस पर हुई उसको लेते हुए इस कंक्लूजन में पहुंचे कि इट शोज द परवर्सिटी ऑफ द माइंड, डेप्रेविटी ऑफ द माइंड, और जिस एग्रेवेटिंग और ब्रूटैलिटी से ये क्राइम हुआ है इसका ये रेयरेस्ट ऑफ रेयर केसेस में आता है। ऑनरेबल सुप्रीम कोर्ट की जो पहले की जजमेंट है जिसमें क्लियर लिखा है कि कलेक्टिव कॉन्शियस ऑफ द सोसाइटी अगर शॉक करती है तो रेयरेस्ट ऑफ रेयर इवेंट में आता है। तो उसमें लेते हुए ऑनरेबल सुप्रीम कोर्ट ने जो हाईकोर्ट की जजमेंट थी डेथ पेनल्टी की उसको अपहोल्ड किया। ఇదే సమయంలో మహిళల్ని గౌరవించేలా చిన్న వయసు నుంచే అందరిలో అవగాహన తీసుకురావాల్సి ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మరోవైపు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అభ్యర్థిస్తూ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు దోషుల తరపు న్యాయవాది ప్రకటించారు. అప్పటికీ అనుకూల తీర్పు రాకపోతే క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని అభ్యర్థించే అవకాశం తమకు ఉంటుందని పేర్కొన్నారు. నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ తీర్పును దేశ న్యాయ వ్యవస్థ సాధించిన విజయంగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. క్రూరమైన నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదన్న గట్టి సందేశం ఇచ్చేందుకు నిర్భయ కేసు తరహా తీర్పు అవసరమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన ప్రక్రియల కారణంగా కొంత జాప్యం జరిగినా తమకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. बिल्कुल न्याय मिला, हम न्याय के एक कदम और आगे बढ़ गए। अभी लड़ाई है लेकिन ये बहुत बड़ा फैसला था। डर तो था लेकिन डर से ज्यादा हमें विश्वास था कि जिस तरह से क्राइम हुआ है उनको सजा जरूर मिलेगी और निर्भया को इंसाफ मिलेगा। हम उम्मीद करते हैं कि इस फैसले से, जैसे कहते थे लोग कि मैं निर्भया की तरह तुम्हें कर दूंगा, निर्भया की तरह मार दूंगा, तो आज उनको भी जवाब मिला कि मैं निर्भया की तरह अगर किसी के साथ करूंगा तो निर्भया की तरह हमें फांसी की सजा भी मिली. తెలంగాణలోని ఆశా వర్కర్ల జీతాలను 6,000 రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆశా వర్కర్లు గ్రామీణ తెలంగాణ ఆరోగ్య పరిరక్షకులుగా మారాలని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో సమావేశమైన ముఖ్యమంత్రి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న వాళ్లందరినీ ఏఎన్ఎంలుగా నియమించాలని అధికారులకు సూచించారు. ఆశా వర్కర్లతో చాకిరీ చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వారాల సమయంలో వాళ్ల విధులపై స్పష్టమైన మార్గదర్శకాలు తయారు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నెల 3వ వారంలో మరోసారి సమావేశమవుతామని చెప్పిన ఆయన 2018-19 ఏడాది ఆర్థిక బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టి మరికొంత వేతనాన్ని పెంచుతామని ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. ఏ రకమైన సిబ్బంది ఎందరున్నారు, మీ ఏఎన్ఎం డ్యూటీ ఏంది డిఫైన్ చేయండి. దయచేసి ఎవడు ఏం పని చేయాలో చెప్పండి. చెప్పి వీళ్ళని లేబర్ లాగా వెట్టి చాకరీ లాగా వాడడం కరెక్ట్ కాదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. గ్రామంలో వీళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి. మీరు గ్రామం యొక్క హెల్త్ కాపాడే బాధ్యతను మీరు తలకెత్తుకోవాలి. మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి. ఒక ఆరోగ్య సైన్యం కావాలి. అందరి సర్టిఫికెట్లు తీసుకొని కలెక్ట్ చేసి పెట్టండి జిల్లా స్థాయిలో. అవన్నీ డిపార్ట్మెంట్ తెప్పించి మీ క్వాలిఫికేషన్ అవన్నీ కంప్యూటరైజ్ చేపించి కరెక్ట్ చూద్దాము. ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం రాగలుగుతుందో, ఎవరెవరు ఎక్కడ అబ్జర్వ్ చేసుకోగలుగుతామో ఆ పద్ధతిలో మనం చేసుకుందాం. ఒకటి నంబర్ 1 ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ట్రైనింగ్ అయి క్వాలిఫైర్లకు మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఏజ్ కూడా రిలాక్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మధ్యాహ్నం ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో అర్హత శాతం 79.7 కాగా వ్యవసాయ, వైద్య విద్య విభాగంలో 91.2% మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలే సాధించగా అందులో తెలంగాణ విద్యార్థులు 5 ఉన్నారు. వ్యవసాయ, వైద్య విద్య విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో 5 అమ్మాయిలు నిలిచారు. ర్యాంకుల వివరాలు మొబైల్ ఫోన్కు సంక్షిప్త సందేశం ద్వారా పంపినట్లు ఫలితాలు విడుదల చేసిన తర్వాత గంటా తెలిపారు. 1-2 రోజుల్లో కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మేడ్చల్కు చెందిన వి మోహన్ అభ్యాస్ ప్రథమ ర్యాంకు సాధించగా వ్యవసాయ, వైద్య విద్య విభాగంలో గుంటూరుకు చెందిన వెంకట్ అనిరుద్ తొలి ర్యాంకు సాధించాడు. ర్యాంక్ కార్డులని ఈ నెల 12వ తేదీ నుండి విద్యార్థులు www.sche.ap.gov.in/MSET వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ షీటు వెబ్సైట్లో పెడతా ఉన్నాం. అలాగే వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ కూడా వాళ్ళ ఆన్సర్ షీటు పంపిస్తా ఉన్నాం. జూన్ 19 నుండి క్లాసులు అనుకుంటా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలు ఇష్టారీతిన సాగడం పట్ల జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఎన్జీటీ
తెలుగు రాష్ట్రాల్లో 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇసుక తవ్వకాలపై సమర్పించిన నివేదికను తిరస్కరించిన ఎన్జీటీ ఇరు రాష్ట్రాల్లో మళ్లీ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 3 మీటర్ల లోతు వరకే ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలంగాణ పేర్కొనగా ట్రైబ్యునల్ అడిగిన సమాచారం సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. మిర్చి రైతులు ఆందోళన చెందవద్దని, చివరి రైతు నుంచి చివరి బస్తా వరకు కొనుగోలు జరిగే వరకు బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మిర్చి కొనుగోళ్లపై అమెరికా నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన చంద్రబాబు కర్నూలు, ఒంగోలు, చిలకలూరిపేటల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో మిర్చి కొనుగోలు చేయాలన్న ఆయన ఇందుకు హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవసరమైతే జులైలో కూడా కొనుగోలు జరుపుతామని అధికారులతో సమీక్ష తర్వాత చెప్పారు. కర్నూలులో మిర్చి రైతు ఆత్మహత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సోమిరెడ్డి రైతన్నలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేమిచ్చే సపోర్ట్ ప్రైస్ 1500 రూపాయలు కాంపెన్సేషన్ కొనసాగిస్తాం. అవసరమైతే జూలైలో కూడా కొనసాగిస్తాం. రైతులు దయచేసి ఆందోళన పడబాకండి. అదేవిధంగా ట్రేడర్స్ ఏదో రైతుల దగ్గర అధిక ఉత్పత్తి వచ్చింది, స్టాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అలుసుగా తీసుకోవద్దు, మంచిది కాదు అని చెప్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి కేంద్రం 5,000 రూపాయల మద్దతు ధర ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెదవి విరిచారు. రైతు కష్టంలో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోరాదన్నారు. పారిశ్రామికవేత్తలకు వివిధ రూపాల్లో లక్షల కోట్ల రూపాయలు రాయితీలిచ్చే ప్రభుత్వాలు రైతుపై ఎందుకు కరుణ చూపటం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 88,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన కేంద్రం తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామనడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించారు. రైతుల వద్ద లక్షల టన్నుల సరుకు ఉందనే విషయాన్ని గుర్తించి సత్వరమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని ఏపీ పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ జిల్లాలో పర్యటించిన లోకేష్ అనకాపల్లి నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 50 లక్షల అంచనా వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కశింకోటలో సమగ్ర మంచినీటి పథకం పనులు ప్రారంభించిన మంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కారు భారీగా ఖర్చు చేస్తోందన్నారు. 1,00,000 ఐటీ ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఉపాధి హామీ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురావాలి. దాంట్లో పాటు అనేక శాఖలు ఉన్న డబ్బులు కూడా కన్వర్జెన్స్ తీసుకొచ్చి గ్రామీణ అభివృద్ధికి ఎవరు ఊహించిన విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధనార్జన కోసం కాకుండా సమాజ హితాన్ని కాంక్షిస్తూ కళాశాలలు, విద్యాలయాల యాజమాన్యాలు పనిచేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ప్రస్తుతం సాగుతోన్న విద్యాబోధనపై పెదవి విరిచిన ఆయన విద్యా విధానంలో నూతన ఒరవడి రావాలని ఆకాంక్షించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన నాణ్యమైన విద్యను అందించకుంటే కళాశాలలో రుసుములు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పారు. Sir, you have got a chance. You are a newborn baby. You have got a chance now to establish what education, university education should be in Telangana. It is for, I came here for the beginning, the first convocation. I am telling you, you have the chance, a golden chance today to prove what university education, what higher education should be like. సిబ్బందికి, తోటి ప్రయాణికులకు హాని కలిగించే విధంగా విమానాల్లో దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పౌర విమానయాన శాఖ సిద్దమైంది. దుష్ప్రవర్తనకు పాల్పడిన వారిని కనీసం 3 నెలల నుంచి 2 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించాలని ప్రతిపాదించింది. ఇటీవల శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన వేళ పౌర విమానయాన శాఖ ఈ మేరకు విమానయాన నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం సేకరించి జూన్ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా విధించే నిషేధం దేశీయ విమానాలకు వర్తిస్తుందని తెలిపింది. విమానయాన సంస్థలు కోరుకుంటే అలాంటి వారిని అంతర్జాతీయ విమానాలు కూడా ఎక్కకుండా చర్యలు తీసుకోవచ్చని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. We are putting the instances of unruly behavior into 3 categories. Level 1 will be disruptive behavior such as physical gestures, verbal harassment, unruly behavior due to inebriation, etc. The level 2 unruly behavior will be physically abusive behavior such as pushing, kicking, hitting or grabbing or inappropriate touching or sexual harassment, etc. The third level will be
life-threatening behavior such as damage to aircraft operating systems, physical violence such as choking or murderous assault or attempted or actual breach of the flight crew compartment and so on and so forth. For level 1, the suspension is proposed to be for 3 months. For level 2, the suspension is proposed to be for 6 months. And for level 3, it is proposed to be suspended for 2 years or more without limit. బ్యాంకింగ్ వ్యవస్థపై పెనుభారంగా మారిన మొండి బకాయిల సమస్య పరిష్కరించే దిశలో రిజర్వ్ బ్యాంకుకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన అత్యవసర ఆదేశానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని సవరించేందుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఖరారు చేసిన నిరర్ధక ఆస్తుల ఆర్డినెన్స్కు ప్రణబ్ ముఖర్జీ ఈ ఉదయం ఆమోదం తెలిపారు. ఈ చట్ట సవరణతో రుణ ఎగవేతదారుల నుంచి నిరర్ధక ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విధంగా బ్యాంకులకు ఆదేశాలిచ్చే అధికారం రిజర్వ్ బ్యాంకుకు దక్కనుంది. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన మొండి బకాయిలతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణకు పూనుకున్న కేంద్రం ఆ దిశగా ఆర్డినెన్స్ తెచ్చింది. అంతర్జాతీయ విపణులు ప్రతికూల పరిస్థితులు సహా పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 231 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 267 పాయింట్లు కోల్పోయి 30,000 మార్కు దిగువకు పతనమైంది. ఈ ఉదయం 30,142 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 30,177 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అంతర్జాతీయ విపణులు నష్టాల్లోకి మళ్లిన వేళ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 29,824 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 29,859 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 9,285 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో చరిత్ర. దిగ్విజయంగా స్వదేశీ తయారీ GSLV ప్రయోగం. నిర్దేశిత కక్షకు చేరిన GSAT-9 ఉపగ్రహం. దక్షిణాసియాలో 7 దేశాలకు GSAT సేవలు. సన్నిహిత సంబంధాలకు బాటలు వేశారని ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని ప్రశంసలు. ఇస్రో విజయంపై సార్క్ దేశాల హర్షాతిరేకాలు. ప్రాంతీయ సహకారంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని అభివర్ణన. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షే సరైందన్న సుప్రీం. అత్యంత అమానుషంగా వ్యవహరించిన వారిపై ఉపేక్ష తగదని స్పష్టీకరణ. తెలంగాణలో ఆశా వర్కర్ల వేతనం 6,000కు పెంపు. ఏఎన్ఎం నియామకాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ టాప్ 10లో 5 తెలంగాణ కుర్రాళ్లు. మెడిసిన్లో గుంటూరు విద్యార్థికి 1వ ర్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం. 30 అడుగుల లోతుకు తవ్వడమేంటని సూటి ప్రశ్న. ప్రయాణికులకు నూతన నిబంధనలు తెచ్చే సన్నాహాల్లో విమానయాన శాఖ. జూన్ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.